వైజయంతి కోపంగా సుధాకర్ని కౌశికిని తిడుతూ ఇక ఆ అమ్మాయి ఊసే ఈ ఇంట్లో ఎత్తద్దు అని అంటూ ఉండగా అత్తయ్య గారు అని అంటూ వెనకాల నుండి జగదాత్రి పిలుస్తూ ఉంటుంది. ఎవరది మళ్ళీ అని వైజయంతి కోపంగా వెనక్కి తిరిగేసరికి శ్రీవల్లి వెంట జగదాత్రి కేదార్ అండగా నిలబడి లోపలికి రావడం చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది శ్రీవల్లి. ఆ అమ్మాయి ఈ ఇంట్లో ఉండకూడదు, అందుకే కదా మెడపట్టి బయటికి గెంటేస్తే మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు అని వైజయంతి వాళ్ళందరిపైన అరుస్తూ ఉంటుంది. ఎందుకొచ్చావు అని శ్రీవల్లిని గట్టిగా అడగడంతో మా అమ్మ ఎవరో తెలిసింది, అందుకే వచ్చాను అని శ్రీవల్లి చెప్పడంతో వైజయంతి షాక్ అవుతుంది. ఎవరు మీ అమ్మ అని సుధాకర్ అనగానే వైజయంతి భయపడుతూ ఎవరు అని అడగడంతో నువ్వే మా అమ్మ, నువ్వే నా కన్న తల్లివి, నన్ను అనాథాశ్రమంలో వదిలిపెట్టిన నా కన్న తల్లివి నువ్వే, అందుకే నీ దగ్గరికి వచ్చేసా అని శ్రీవల్లి అంటూ ఉంటుంది. శ్రీవల్లి వైజయంతియే తన కన్న తల్లి అని చెప్పడంతో వైజయంతి, నిషి, యువరాజ్ ముగ్గురు, కౌశికి, సుధాకర్ కూడా షాక్ అవుతారు. అమ్మ అంటూ ప్రేమగా శ్రీవల్లి వైజయంతిని హత్తుకుంటుంది. వైజయంతి అయోమయంగా ఫేస్ పెట్టి కథ ఎటో వైపు తిరుగుతుందేంటి అని మనసులో అనుకుంటూ ఉంటుంది వైజయంతి. కానీ తను వేసిన పాచిక పారినందుకు జగదాత్రి చాలా సంబరపడిపోతూ కన్నింగా నవ్వుకుంటూ వైజయంతి వైపు చూస్తూ ఉంటుంది. శ్రీవల్లి కన్నతల్లి ఎవరో జగదాత్రి కనిపెట్టగలదా? కేదార్ చెల్లి శ్రీవల్లి అని జగదాత్రి తెలుసుకుంటుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.